హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవ్ ఈస్ ఆర్ట్. విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈరోజు ద్వాదశి. అలాగే ఈరోజు అశ్లేష నక్షత్రం అండి. ఈరోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకు అలంకరణ చేసి పూజించాలా, లేదంటే రోజుకు నైవేద్యం సమర్పించాలా అనే దానికి చూద్దామండి. మీరు అన్నపూర్ణాదేవిగా పూజించదలుచుకుంటే అన్నపూర్ణాదేవిగా 9 రోజులు పూజించవచ్చు. లేదు, అమ్మవారు సర్వ వ్యాపకురాలు కాబట్టి అమ్మవారిని మేము రోజుకు అలంకరణ చేసి పూజిస్తాము అంటే అలాగైనా పూజించవచ్చు. రోజుకు నైవేద్యం పెట్టాలంటే పెట్టొచ్చు. లేదు, రోజు 9 నైవేద్యాలు సమర్పిస్తామంటే సమర్పించవచ్చు. మీ శక్తిని కొలది మీరు అమ్మవారిని ఎలా భావించుకొని చేస్తారో అలా చేయండి. అమ్మవారికి గూడాండ ప్రీత మానస అన్న పేరుంది కాబట్టి అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. సో పరమాన్నాన్ని నైవేద్యంగా ప్రతిరోజు సమర్పించినా కూడా మంచిగా ఉంటుంది. ఇక నేటి దిన ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి చికాకు, కోపం, ఆవేశం పెరుగుతుంది. పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. శాంతంగా ఉండాలి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించాల్సిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మాటకు విలువ ఇస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి మిథున రాశి వారికి కోపం, ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విసుగు, చికాకులు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ పారాయణ. తదుపరి కర్కాటక రాశి వారికి నూతన ఉత్సాహం ఉంటుంది. రిజిస్ట్రేషన్ లాంటివి లాభసాటిగా ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు లేదు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ. తదుపరి సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంలో చేసిన రుణాల తాలూకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి. ఊహించిన సంఘటనలు కలుగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ. తదుపరి కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో బాగుంది. మాట తీరు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించాల్సిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి తులారాశి వారికి ఈరోజు సద్వినియోగం చేసుకునే విధంగా ఉంటుంది. కాలం, ప్రేమలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. సంతానం విషయంలో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పాటించాల్సిన పరిహారం నృసింహకరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా సాఫీగా సాగుతుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచన చేస్తారు. భార్యాభర్తల సఖ్యత ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బంగారం. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనుసు రాశి వారికి శ్రమ ఎక్కువగా, ఫలితాలు తక్కువ ఉంటాయి. మాట పట్టింపులు ఉంటాయి. రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. ఈరోజు ప్రతి విషయంలో చూద్దాం, చేద్దాం, కానిద్దాం అన్న విధంగా ఉండాలి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయంలో, ఆరోగ్యం విషయంలో బాగుంది. చర్చలు ఫలిస్తాయి. కొనుగోలు కార్యక్రమాలు బాగానే ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్. పాటించవలసిన పరిహారం కలబార వీరష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. మీకు ఈరోజు ఎలా నచ్చితే అలా జీవించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గంధం. పాటించవలసిన పరిహారం నృసింహకరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి మీన రాశి వారికి చికాకులు అధికంగా ఉంటాయి. అలాగే వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నేరేడు. పాటించవలసిన పరిహారం నృసింహకరావలంబ స్తోత్ర పారాయణ. ఏటి సూతకంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామంటే, ఏటి సూతకం అంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు పిల్లలకు మాత్రమే ఏటి సూతకం ఉంటుంది. ఒకవేళ అమ్మాయికి పెళ్ళి కాకపోతే అమ్మాయికి కూడా ఉంటుంది. కొడుకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అమ్మాయికి పెళ్ళి అయితే అమ్మాయికి ఉండదు. అలాగే కొడుకును పెళ్ళైనాక వచ్చిన కోడలు కూడా ఏటి సూతకం ఉంటుంది. ఈ ఏటి సూతకంలో తీర్థయాత్రలు, గోదావరి, కృష్ణా నది లాంటి మహాతీర్థాల్లో స్నానాలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయకూడదు. కొత్తగా ఉపవాస నియమాలు పట్టకూడదు. పాతగా ఉన్న వాటిని కంటిన్యూ చేయొచ్చు. పండుగలు చేసుకోకూడదు. కొండలు, పర్వతాలు ఎక్కడం లాంటివి చేయకూడదు. హోమాలు, దాన ధర్మాలు చేయకూడదండి. అదేవిధంగా పెద్దనాన్నలు, బాబాయిలు ఇలాంటి వారు చచ్చిపోతే మాత్రం ఏటి సూతకం ఉండదు. తల్లి, తండ్రి చచ్చిపోతేనే ఏటి సూతకం అని చెప్పేసి ఉంది. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా గతిస్తే మాత్రం వాళ్ళ దాన్ని బట్టి 10 రోజుల, 30 రోజుల అనేది ఉంటుంది. అదేవిధంగా కన్యాదానం అనేది చేయకూడదండి. పెళ్ళి చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు చనిపోయినాక సంవత్సరంలోపు, కానీ అలా చేయకూడదు. చనిపోయినప్పుడు షోడశోపచార దానాలు అనేవి చేస్తారండి. అందులో కన్యాదానం అని కూడా ఉంటుంది. ఆ కన్యాదానం ఎవరికి చేయాలి
ఆర్థిక స్తోమత లేని ఒక పేద ఇంటి అమ్మాయికి తను మన అమ్మాయిగా అని భావించుకొని మనం ఖర్చులన్నీ పెట్టుకొని పెళ్లి చేయడం, అది కన్యాదానం. అలా చేస్తే చనిపోయిన వారి పేరుకి పుణ్యం అనేది దక్కుతుంది అండి. ఇక నిత్య దీపారాధన మాత్రం చేయాలండి. శ్లోకాలు పారాయణ లాంటివి చేసుకోవచ్చు. ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం సమర్పించవచ్చు. ఈ 7 సూతకంలో బ్రహ్మచర్యం పాటించాలండి.